ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడి కలకలం రేపింది. బీచ్లో సరదాగా గడుపుతున్న యూదులు కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం చెందారు. 2 పోలీసులు సహా 29 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు భారత్ ప్రధాని మోదీ. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లింది. యూదుల సాంప్రదాయ హనుక్కా వేడుక విషాదంతంగా మారింది. బీచ్లో ఉత్సాహంగా పండుగలో పాల్గొంటున్న యూదులపై 2 ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది మరణించగా 29 మంది గాయపడ్డారు. యూదులపై కాల్పులు జరిపిన 2 ముష్కరులపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఒకరిని మట్టుబెట్టారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 2వ ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని యూదులు ఆదివారం సాయంత్రం బాండీ బీచ్లో హనుక్కాలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంతోషంగా ఆటపాటల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో నల్లటి దుస్తులు ధరించి అక్కడికి చేరుకున్న 2 ముష్కరులు తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే 11 మంది విగత జీవులయ్యారు. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. బీచ్లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యూదులపై కాల్పులు జరిపిన సాయుధ దుండగుల్లో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా అధికారులు గుర్తించారు. ఉగ్రవాద దాడిని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథనీ ఆల్బనీస్ తీవ్రంగా ఖండించారు. ఈ రాక్షసకాండ ఘటన ఆస్ట్రేలియా హృదయాన్ని గాయపరిచిందని ఉద్ఘాటించారు. దుశ్చర్య పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. యూదులపై విద్వేషాన్ని ఆల్బనీస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తాజా దాడికి ఆయనే కారణమని ఆరోపించారు. ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రదాడి పట్ల భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరపున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.